Hello everyone, how are you all? I hope you're all doing good. So, in previous class, we started our The Selfish Giant part 2. Part 2 కూడా స్టార్ట్ చేసుకొని మనం ఇక్కడ వరకు అంటే పేజ్ నెంబర్ 37 అండ్ ఈ ఓల్డ్ జియంట్ ఈ పార్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ డిస్కస్ ద రిమైనింగ్ క్లాస్. సో ఎంతవరకు అయితే అంతవరకు మనం ఈ క్లాస్లో కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ద జియంట్, how selfish I have been. Now I know why the spring would not come here. I will put that poor little boy on the top of the tree and then I will knock down the wall and my garden shall be children's playground forever and ever. అప్పుడు ద జియంట్, ఆ జియంట్ తను ఏమనుకుంటున్నాడంటే, ఆ జియంట్ అతను చూశాడు కదా, అంటే అక్కడ బాబు ఒక్కడే ఉన్నాడు కార్నర్లో, అక్కడ స్నో ఇంకా ఆ హెయిల్ అనేది, ఆ విండ్స్ అనేవి, నార్త్ విండ్ అనేది అక్కడ వస్తుంది, కానీ మిగతా ప్లేస్లో రావట్లేదు. సో అతనికి అప్పుడు అర్థమైంది, హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్, నేను ఎంత సెల్ఫిష్గా, ఎంత లోబిగా ఉన్నాను, నేను నాకు అంతా నాదే అని నేను ఎట్లా అనుకున్నాను. నౌ ఐ నో వై ద స్ప్రింగ్ వుడ్ నాట్ కమ్ హియర్. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇలా నా క్యారెక్టర్ ఇలా ఉండబట్టే నా గార్డెన్లోకి ఇన్ని రోజులు స్ప్రింగ్ సీజన్ అనేది రాలేదు. ఐ విల్ పుట్ దట్ పూర్ లిటిల్ బాయ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అక్కడ కార్నర్లో ఉన్న బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు, అతన్ని తీసుకెళ్ళి ఆ ట్రీ మీద కూర్చోబెడతాను, టాప్ ఆఫ్ ద ట్రీ. అండ్ దెన్ ఐ విల్ నాక్ డౌన్ ద వాల్. అక్కడ అసలు నేను ఒక గోడ కట్టాను కదా, పెద్ద వాల్, ఆ వాల్ని నాక్ డౌన్ అంటే పడేస్తాను, పడగొట్టేస్తాను. అండ్ మై గార్డెన్ షల్ బి ద చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అతను ఏమంటున్నాడు, ఇంకా అతని గార్డెన్ ఉంది కదా, అప్పటిదాకా అతని గార్డెన్లోకి ఎవరిని పిల్లల్ని ఎలో చేయడం కానీ కనీసం బర్డ్స్ని కూడా ఎలో చేయలేదు. సో అప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, మై గార్డెన్ విల్ బి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ఇప్పటి నుంచి నా గార్డెన్ పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ, అసలు ఇది ఎప్పటికైనా ఇక పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా ఈ గార్డెన్ అనేది అని అంటున్నాడు. ఓల్డ్ జియంట్, I was really very sorry for what I had done. So I crept downstairs and opened the front door quite softly and went out into the garden. I was really very sorry for what I had done. ఇప్పుడు ఓల్డ్ అంటే బాధపడుతూ చెప్పుకుంటున్నాడు, ఐ వాజ్ రియల్లీ వెరీ సారీ, నేను చాలా తప్పు చేశాను, సో నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను నేను చేసిన ఈ తప్పులకి. సో ఐ క్రెప్ట్ డౌన్ స్టేర్స్ అండ్ ఓపెన్డ్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ. అతను కిందకి డౌన్ స్టేర్స్కి వెళ్ళి ఆ ఫ్రంట్ డోర్ అనేది ఓపెన్ చేసి అండ్ వెంట్ ఇన్ టు ద గార్డెన్లోకి వెళ్ళాడు. బట్ వెన్ ద చిల్డ్రన్ సా మీ దే వేర్ సో ఫ్రైటెండ్ దట్ దే ఆల్ ర్యాన్ అవే అండ్ ద గార్డెన్ బికేమ్ వింటర్ అగైన్. సో అప్పుడు ఏమైంది, అతని ఉద్దేశం ఏంటి, వెళ్ళి అతని ఆ బాబుని చెట్టు మీద కూర్చోబెట్టి ఆ గోడని పడగొట్టేసి ఆ పిల్లలకి ఎప్పుడు ఆ గార్డెన్ అంతా వాళ్ళదే అన్నట్లుగా, అంటే వాళ్ళకి ప్లే గ్రౌండ్ లాగా ఇచ్చేద్దామనే ఆ కాన్సెప్ట్తో అతను ఆ ఉద్దేశంతో ఉన్నాడు. సో కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, బట్ వెన్ ద చిల్డ్రన్ సామి, అతను కిందకి వెళ్ళాడు కదా, డౌన్ స్టేర్స్కి వెళ్ళి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకొని గార్డెన్లోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ పిల్లలు చూసి దే వేర్ సో ఫ్రైటెండ్ దట్ దే ఆల్ ర్యాన్ అవే అండ్ ద గార్డెన్ బికేమ్ వింటర్ అగైన్. అప్పుడు ఏం జరిగింది, ఇతన్ని చూసి అందరూ అసలు పరిగెత్తారు. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్ చూడండి, ఈ గార్డెన్లోకి అతను వెళ్ళాడు అంటే ఇక్కడ ఇతను ఇలా రాక్షసులాగా ఉన్నాడని కాదు, కాకపోతే ఇక్కడ ఉన్న పిల్లలకి అతను చూడగానే అలా అనిపించింది, వామ్మో ఒక రాక్షసుడు లేకపోతే ఒక దెయ్యం వస్తుంది మీదకి వస్తుంది అన్నట్లు, అంటే అంత భయం ఉంది పిల్లల్లో అతను అంటే. సో అతను చూడగానే ఇటు వాళ్ళటు పరిగెత్తారు. అండ్ ద గార్డెన్ బికేమ్ వింటర్ అగైన్. మళ్ళీ ఆ గార్డెన్లోకి ఆ పాత రోజులు, అంటే మళ్ళీ అదే స్నో, మళ్ళీ అదే హెయిల్, ఇంకా అదే నార్త్ విండ్, అట్లాంటివి మళ్ళీ గార్డెన్ అంతా అలాగే తయారైపోయింది. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడ్ నాట్ రన్. ఓన్లీ అందరూ పరిగెత్తారు, కాకపోతే ఆ కార్నర్లో ఉన్నాడు కదా ఒక ప్లేస్లో, ఆ లిటిల్ బాయ్ మాత్రమే పరిగెత్తలేదు. ఫర్ హిస్ ఐస్ వేర్ సో ఫుల్ ఆఫ్ టీయర్స్ దట్ హీ డిడ్ నాట్ సీ మీ కమింగ్. అతను ఎందుకు పరిగెత్తలేదు అంటే, అతని కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి, అంటే ఏడుస్తూనే ఉన్నాడు కాబట్టి అసలు ఇతను బయటకు వచ్చింది అతను అబ్జర్వ్ చేయలేదు. సో ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్, పుట్ హిమ్ అప్ ఇన్ టు ద ట్రీ. సో అతను ఆ బాబు ఇతను చూడలేదు కదా ఈ జియంట్ ని, సో అతను ఏం చేశాడు, చిన్నగా సైలెంట్, అంటే సౌండ్స్ ఏమి చేయకుండా ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్, అంటే దొంగలాగా ఒక చిన్నగా వెళ్ళుకుంటూ అతను వెనక్కి వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకొని టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్, అతన్ని జాగ్రత్తగా తీసుకొని పుట్ హిమ్
అప్ ఇన్ టు ద ట్రీ. అతన్ని ఆ ట్రీ మీద కూర్చోబెట్టాడు. అండ్ ద ట్రీ బ్రోక్ ఎట్ వన్స్ ఇన్ టు బ్లోసమ్ అండ్ ద బర్డ్స్ కేమ్ అండ్ sang on it. And the little boy stretched out his two arms and flung them around my neck and kissed me. సో అతను అట్లా కూర్చోబెట్టగానే అండ్ ద ట్రీ బ్రోక్ ఎట్ వన్స్ ఇన్ టు బ్లాసమ్, వెంటనే ఆ ట్రీ మీద ఉన్న స్నో ఇంకా అవి మనం ఇంకా చెప్పుకున్నాం కదా ఫ్రాస్ట్, అవన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అంటే అప్పటికప్పుడు ఉన్నాయని మాయమైపోయాయి. ఇంటూ బ్లాసమ్ అండ్ ద బర్డ్స్ కేమ్ అండ్ sang on it. బ్లాసమ్ అంటే చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఆ చెట్లకి పూత పోయడం అనేది మొదలైంది. వెంటనే ఇంకా ఎక్కడెక్కడి నుంచో బర్డ్స్ కూడా వచ్చి కేమ్ అండ్ సాంగ్ ఆన్ ఇట్. సాంగ్ అంటే ఆ చెట్టు మీద కూర్చొని అవి ఎప్పటిలాగానే మ్యూజిక్ అనేది స్టార్ట్ చేశాయి. అండ్ ద లిటిల్ బాయ్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ టూ ఆర్మ్స్. అప్పుడు ఆ బాబు ఏం చేశాడు, అతని చేతులను ఇట్లా స్ట్రెచ్ అంటే ఓపెన్ చేసి ఫ్లంగ్ దెమ్ రౌండ్ మై నెక్, అట్లా ఇట్లా మెడ దగ్గర, చిన్న బాబు కదా, ఇట్లా పట్టుకొని అతన్ని ఆ మెడ మీద కూర్చొని అండ్ కిస్డ్ మీ, అతనికి ఒక ముద్దు పెట్టాడంట, కిస్ ఇచ్చాడంట. వెన్ ద అదర్ చిల్డ్రన్ సా దట్ దే కేమ్ రన్నింగ్ బ్యాక్ అండ్ విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్. అప్పుడు అతను అట్లా చేశాడు కదా, ఆ బాబుని తీసుకెళ్లి ఆ చెట్టు మీద కూర్చోబెట్టాడు. సో అతనికి అది చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఆ చిన్న బాబుకి. సో అతను ఏం చేశాడు, అతన్ని గట్టిగా పట్టుకొని అట్లా అతను కిస్ ఇచ్చాడు కదా. సో అది చూసిన వాళ్ళందరూ అట్లా పరిగెత్తున్నారు కదా పిల్లలు, అతను పరిగెత్తున్న పిల్లలు ఇది చూసి మళ్ళీ వాళ్ళందరూ గార్డెన్ లోకి పరిగెత్తుకుంటూ రిటర్న్ వచ్చేసారు. అండ్ విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్, వాళ్ళతో పాటు, వాళ్ళ లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళతో పాటే అప్పటి వరకు అక్కడ మళ్ళీ వింటర్ వచ్చేసింది. అంటే ఆ హెయిల్, ఇంకా ఆ స్నో, ఇంకా ఫ్రాస్ట్, ఇంకా విండ్, నార్త్ విండ్ అది ఉంది కదా, ఇవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ స్ప్రింగ్ సీజన్ అనేది వచ్చేసింది ఆ పార్క్ లోకి, అంటే ఆ గార్డెన్ లోకి. సో నెక్స్ట్ ద జీ అంటే ఏమంటున్నాడు చూడండి, ఇట్ ఈస్ యువర్ గార్డెన్ లిటిల్ చిల్డ్రన్, ఇట్ ఈస్ యువర్ గార్డెన్ నౌ, ఇప్పటి నుంచి ఈ గార్డెన్ మీదే పిల్లలు అని చెప్పాడు. ఓల్డ్ జియంట్ ఇట్ టుక్ ఏ గ్రేట్ యాక్స్ అండ్ నాక్డ్ డౌన్ ద వాల్. అప్పుడు ఓల్డ్ జియంట్ ఏం చెప్తున్నాడు, ఐ టుక్ ఏ గ్రేట్ యాక్స్, ఒక పెద్ద గొడ్డల్ని తీసుకొని నాక్డ్ డౌన్, ఆ గోడని, ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్ని పడగొట్టేశారు. అండ్ వెన్ ద పీపుల్ వేర్ గోయింగ్ టు మార్కెట్ అట్ 12 o'clock దే ఫౌండ్ మీ, ఎస్ మీ, playing with the children in the most beautiful garden they had ever seen. All day long we played and in the evening the children came to bid me good boy. అతను ఆ గోడని పడగొట్టాక అండ్ వెన్ పీపుల్ వేర్ గోయింగ్ టు మార్కెట్ అట్ 12 o'clock, ఆ పిల్లలు కొంతమంది ఆఫ్టర్నూన్ మార్కెట్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేసేవాళ్ళంటే ఫౌండ్ మీ, వాళ్ళు నన్ను ఎప్పుడు లేని విధంగా నన్ను గార్డెన్ లో చూసేవాళ్ళు. అంటే రోడ్ మీద ఇప్పుడు ఎవరికి కనిపించకుండా గార్డెన్ ని, ఆ చెట్లని, ఇంకా ఆ గార్డెన్ లో ఉండే గ్రీన్ గ్రాస్ ని కనిపించకుండా ఒక పెద్ద గోడ కట్టేశాడు కదా. సో ఆ గోడ పగలగొట్టేయగానే రోడ్ మీద వెళ్లే వాళ్ళు, ఇంటి ముందు నుంచి వెళ్లే వాళ్ళు అతన్ని ఎప్పుడు లేని ఆ గార్డెన్ లో పిల్లలతో ఆడుకుంటూ చూసేవాళ్ళు అక్కడ రోడ్ మీద వెళ్లే వాళ్ళందరూ. ఆల్ డే లాంగ్ వి ప్లేడ్, మేము రోజంతా ఆడుకునే వాళ్ళము. అండ్ ఇన్ ద ఈవినింగ్ ద చిల్డ్రన్ కేమ్ టు మీ బిడ్ మీ ఎ గుడ్ బాయ్, వాళ్ళు వచ్చేవాళ్ళు, అంటే ఈవినింగ్ వరకు ఆడుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు బాయ్ చెప్పి మళ్ళీ వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నాడు. టాల్ గర్ల్ ఏమంటుంది, నౌ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే. టాల్ గర్ల్ ఏమంటుంది, నౌ వీ హ్యావ్ సమ్వేర్, మనకి ఒక ఆడుకోవడానికి అయితే ఒక ప్లేస్ దొరికింది అని చెప్తుంది. షార్ట్ బాయ్, దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ద రోడ్. అప్పుడు షార్ట్ బాయ్ ఏమంటున్నాడు, ఈ ప్లేస్ మనకి గార్డెన్ ఆ రోడ్ మీద ఆడుకోవడం కంటే చాలా బాగుంది. మచ్ బెటర్ అంటే దానికంటే చాలా బాగుందని, చాలా బెటర్. స్క్వేర్ గర్ల్, ఎస్ ద రోడ్ ఈస్ సో డస్టీ అండ్ ద డస్ట్ మేక్స్ మీ స్నీజ్. అప్పుడు స్క్వేర్ గర్ల్ ఏమంటుంది, ఎస్ నువ్వు అన్నది కరెక్టే, రోడ్ మొత్తం డస్టీ, దుమ్ము ఉంటుంది మొత్తం, ఎప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, మనకి డస్ట్ అనేది వస్తుంది. అండ్ ద డస్ట్ మేక్ మీ స్నీజ్, ఆ డస్ట్ వల్ల నాకు, స్నీజ్ అంటే తుమ్ములు కూడా వస్తుంటాయి, దానివల్ల నాకు తుమ్ములు వస్తుంటాయి. అందుకే గార్డెన్ లో కూడా ఈమె కూడా ఏమంటుంది, గార్డెన్ లోనే మంచి ప్లేస్ ఉంటుంది. గ్రేస్ఫుల్ గర్ల్, అండ్ ద గ్రాస్ ఈజ్ సో మచ్ నైసర్ దెన్ ఆల్ దోస్ హార్డ్ స్టోన్స్. గ్రేస్ఫుల్ గర్ల్ ఏమంటుందంటే, అండ్ ద గ్రాస్ ఈజ్ సో మచ్ నైసర్ దెన్ ద ఆల్ దోస్ హార్డ్ స్టోన్స్. రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్లు అవి హార్డ్ గా ఉంటాయి కదా, అక్కడ ఆడుకోవడం కంటే ఈ లోపల మంచిగా పచ్చగా గడ్డి ఉంది, అది చాలా మెత్తగా ఉంటుంది. అక్కడ హార్డ్ స్టోన్స్ అంటే ఎలా ఉంటాయి, షార్ప్ గా, లేకపోతే కాళ్ళకు కుచ్చుకోవడం కానివ్వండి, లేకపోతే కింద పడితే దెబ్బలు తగులుతాయి. ఈ గ్రాస్ లో ఆడుకుంటే ఎలా ఉంటుంది, మీరెంత హార్డ్ గా ఆడుకున్నా ఇక్కడ దెబ్బలు అనేవి ఎక్కువ తగలవు, అక్కడ జస్ట్ నార్మల్ కింద పడ్డా దెబ్బలు తగులుతాయి కదా.
సో ఆ ఉద్దేశంతో ఆమె అంటుంది గ్రాస్ ఈస్ సో మచ్ నైసర్ అని. రౌండ్ బాయ్ ఐ లైక్ ఆల్ ద ఫ్లవర్స్, నాకు ఈ గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ అన్ని చాలా ఇష్టం అని చెప్తున్నాడు. అప్పుడు గ్రేస్ఫుల్ గర్ల్ ఏమంటుంది, అండ్ ద ట్రీస్, నాకు ట్రీస్ కూడా ఇష్టం అంటుంది, ఇక్కడ ఉన్న ట్రీస్ అన్ని నాకు ఇష్టం అంటుంది. టాల్ గర్ల్ హౌ హ్యాపీ వి ఆల్ ఆర్ హియర్, థ్యాంక్ యూ మిస్టర్ జియాన్. అప్పుడు టాల్ గర్ల్ ఏమంటుంది, హౌ హ్యాపీ వి ఆర్ ఆల్ హియర్, నాకు ఎంత ఆనందంగా ఉందో మనందరం ఇక్కడ ఇట్లా కలిసి ఆడుకోవడం థ్యాంక్ యూ మిస్టర్ జియాన్. అప్పుడు అలా చెప్పి మిస్టర్ జియాంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటుంది, మనం అందరం ఇలా కలిసి ఆడుకోవడం చాలా బాగుంది అని థ్యాంక్స్ చెప్తుంది. రౌండ్ బాయ్ ఎస్ థ్యాంక్ యూ ఆర్ ఏ వెరీ వెరీ నైస్ జియాంట్. ఇప్పుడు రౌండ్ బాయ్ ఏమంటున్నాడు, ఎస్ థ్యాంక్ యూ, అవును కరెక్టే, థ్యాంక్ యూ జియాంట్, యు ఆర్ వెరీ వెరీ, నువ్వు చాలా చాలా మంచివాడివి అని అంటున్నారు. ద జియాంట్ బట్ వేర్ ఈజ్ యువర్ లిటిల్ కంపానియన్, ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ. అప్పుడు ఆ జియాంట్ ఏమంటున్నాడు, బట్ వేర్ ఈజ్ యువర్ లిటిల్ కంపానియన్, మీతో వచ్చిన కంపానియన్ అంటే మీకు తెలుసు కదా, కంపానియన్ అంటే తోటి వాళ్ళు, కంపానియన్ అంటే తోటివారు, క్లాస్మేట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ తోటి వాళ్ళు, మీ తోటి క్లాస్మేట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ బ్రదర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో మీతో ఉన్న టీమ్మేట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఆడుకునేటప్పుడు ఏదైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఖో కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ, మీ టీంలో ఉండే వాళ్ళు కంపానియన్స్ అవుతారు, మేట్స్ కదా. ఇప్పుడు మీ బ్రదర్స్ అయినా కావచ్చు, మీతో పాటు ఉన్న వాళ్ళు కంపానియన్స్ అవుతారు. ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ, మీతో వచ్చిన నేను ఒక అబ్బాయిని ట్రీ మీద కూర్చోబెట్టాను కదా, సో ఆ అబ్బాయి ఏడి ఎక్కడున్నాడు అని అడిగాడు. గ్రేస్ఫుల్ గర్ల్ ఐ డోంట్ నో, నాకు తెలియదు అని అక్కడ ఉన్న గ్రేస్ఫుల్ గర్ల్ చెప్పింది. రౌండ్ బాయ్ హీ హ్యాస్ గాన్ అవే, అప్పుడు రౌండ్ బాయ్ ఏం చెప్తున్నాడు, అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడేమో అని చెప్తున్నాడు. ద జియంట్ యు మస్ట్ టెల్ హిమ్ టు బి షూర్ టు కమ్ హియర్ టుమారో. అప్పుడు ద జియంట్ ఏం చెప్తున్నాడు, వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడు, యు మస్ట్ టెల్ హిమ్, మీరు అందరూ ఖచ్చితంగా కంపల్సరీ అతన్ని రేపు ఇక్కడికి రావాలని చెప్పండి అని చెప్పాడు. టాల్ గర్ల్ ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. అప్పుడు టాల్ గర్ల్ ఏం చెప్తుంది, ఐ డోంట్ నో, అతను ఎక్కడ ఉంటాడో, వాళ్ళ ఇల్లు ఎక్కడో, లేకపోతే అతను ఎక్కడ ఉంటాడో, వేర్ హీ లివ్స్ అంటే వాళ్ళు నివసించే ప్లేస్ ఏంటో అనేది నాకు తెలియదు అని టాల్ గర్ల్ చెప్పింది. అప్పుడు స్క్వేర్ గర్ల్ ఏమంటుందంటే, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. అప్పుడు స్క్వేర్ గర్ల్ ఏమంటుంది, నేను అసలు ఇంతకుముందు ఎప్పుడు అతన్ని ఇక్కడ చూడలేదు అని అంటుంది. ద జియంట్ బట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. అప్పుడు ద జియంట్, ఆ జియంట్ ఏం చెప్తున్నాడు, నేను అవునా, సో మీరు చూడలేదు ఎప్పుడు అతన్ని, కానీ నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి. వెన్ హీ కిస్డ్ మీ ఆన్ ద నెక్ చీక్ ఐ ఫెల్ట్ యాజ్ తో ఎ గ్రేట్ వెయిట్ అండ్ బీన్ లిఫ్టెడ్ ఫ్రమ్ మై హార్ట్. నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను కదా, ఎందుకంటే అతను నన్ను ఎప్పుడైతే అతను నా చీక్స్ మీద కిస్ చేశాడో, నా గుండెల్లో ఉన్న ఒక వెయిట్ అంతా, ఇప్పుడు నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండేది, ఏంటి ఈ పిల్లల్ని నా గార్డెన్లో ఆడుకొనివ్వట్లేదు, నేను అంతా చాలా సెల్ఫిష్గా ఉన్నాను అని ఒక గిల్ట్ ఫీలింగ్, అంటే నా లోపల నన్ను అది గుచ్చి వేస్తూ ఉండేది, నేను ఎందుకు ఇలా సెల్ఫిష్గా ఉంటున్నాను, ఎందుకు నా క్యారెక్టర్ ఇలా ఉందని ఒక ఫీలింగ్తో ఉంటున్నాను. కాకపోతే నాకు అతను ఎప్పుడైతే నన్ను కిస్ చేశాడో, నా హార్ట్లోంచి ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది కంప్లీట్గా పోయింది. నా హార్ట్లోంచి ఒక వెయిట్, ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, ఆ తప్పుని మనం సరిదిద్దుకున్నప్పుడు, తప్పు చేసినప్పుడు ఎలా ఉంటుంది, మీకు అది ప్రతిసారి గుర్తొస్తూనే ఉంటుంది, తప్పు చేశాను. సో మీరు ఎప్పుడైతే దాన్ని మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారో, లేకపోతే కరెక్ట్ చేస్తారో, మీ లోపల ఉన్న ఆ ఫీలింగ్ అనేది పోతుంది. ఓకేనా, సో అట్లాగా అనిపించింది అంట. అంతే అతని హార్ట్ లోపల ఉన్న ఫీలింగ్ అనేది అతను కిస్ చేసినప్పుడు పోయిందంట. షార్ట్ బాయ్ ఐ ఆమ్ సారీ బట్ ఐ డోంట్ థింక్ హీ లివ్స్ అరౌండ్ హియర్. అప్పుడు ఆ షార్ట్ బాయ్ ఏం చెప్పాడు, అక్కడ ఉన్న షార్ట్ బాయ్, ఐఎమ్ సారీ, మమ్మల్ని క్షమించండి, బట్ ఐ డోంట్ థింక్ దట్ హీ లివ్స్ అరౌండ్ హియర్. నాకు తెలుసు అయితే ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో అతను, అంటే మన ఈ చుట్టుపక్కల అతను ఉండడు అనుకుంటా, అతను ఎక్కడ ఉంటాడో మాకు కరెక్ట్ గా తెలియదు అని చెప్పాడు. అప్పుడు ఓల్డ్ జియంట్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ వెన్ స్కూల్ వాస్ ఓవర్ ద చిల్డ్రన్ కేమ్ అండ్ ప్లేడ్ విత్ మీ. అప్పుడు ఆ ఓల్డ్ జియంట్ ఏం చెప్తున్నాడంటే, ప్రతిరోజు మధ్యాహ్నం స్కూల్ ఎప్పుడైతే అయిపోతుందో ద చిల్డ్రన్ కేమ్ అండ్ ప్లేడ్ విత్ మీ, అక్కడున్న పిల్లలందరూ వచ్చి నాతో ఆడుకునేవాళ్ళు.
బట్ ఐ నెవర్ సా అగైన్ ద లిటిల్ బాయ్ హూ ఐ లవ్డ్. కానీ ఇంతమంది వచ్చి ఆడుకుంటూ ఉండేవాళ్ళు, కాకపోతే ఐ నెవర్ సా అగైన్ ద లిటిల్ బాయ్, ఆ చిన్న పిల్లోడిని నేను మళ్ళీ అసలు ఎప్పుడూ చూడలేదు. హో ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ అగైన్. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్ వెయిటింగ్. I cannot play about with children anymore. So I sit here in my armchair and watch the children at their games. And admire my garden. I have many beautiful flowers, but the children are the most beautiful flowers of all. ఇతను ఏం చెప్తున్నాడంటే, అతను నేను ఎప్పుడు చూడలేదు, కాకపోతే ఐ వుడ్ లైవ్ టు సీ హిమ్ అగైన్, నేను అతన్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్ వెయిటింగ్, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, అంటే ఇక నేను ఐ కెనాట్ ప్లే అబౌట్ విత్ చిల్డ్రన్ ఎనీమోర్, నేను ఇంకా పిల్లలతో ఆడుకోలేను కూడా, అంటే నా ఏజ్ చాలా పైబడిపోయింది. సో ఐ సిట్ హియర్ ఇన్ మై ఆర్మ్ చైర్ అండ్ వాచ్ ద చిల్డ్రన్ అట్ దేర్ గేమ్స్. సో నేను ఆ చైర్లో కూర్చొని ఆ పిల్లలు ఆడే గేమ్స్ని చూడడమే ఇంకా నా పని. అండ్ అడ్మైర్ మై గార్డెన్, నాకు ఆ గార్డెన్ని నేను ఎంత మంచిగా గార్డెన్ పెంచానని అడ్మైర్ అవ్వడమే ఇంకా నా డ్యూటీ. ఐ హ్యావ్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బట్ ద చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ఆల్. అతను ఏమనుకుంటున్నాడు, అతను ఆ గార్డెన్ని అడ్మైర్ అవుతున్నాడు, అంటే నేను ఎంత మంచి గార్డెన్ని పెంచాను అని అడ్మైర్ అవుతూ అతను ఏం చెప్తున్నాడంటే, ఆ గార్డెన్లో ఎన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో, నా గార్డెన్ మొత్తం చెట్లు ఫ్లవర్స్ ఉన్నాయి, కాకపోతే నా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నింటిలో బెస్ట్ ఫ్లవర్స్ అక్కడ ఆడుకునే పిల్లలే, వాళ్ళే నాకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లాగా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నింటిలో మోస్ట్ బ్యూటిఫుల్ నా గ్రౌండ్లో ఆడుకునే చిల్డ్రన్ అని చెప్తున్నాడు. గెట్ ఇప్ అప్ అండ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో, లేచిన తర్వాత ఆ విండోలోకి చూస్తూ అతను చెప్పుకుంటున్నాడు. సో ఇంకా మనకి కొంచెం క్లాస్ మిగిలి ఉంది, ఇంకా కొంచెం లెసన్. సో ఫర్ టుడే దిస్ ఈస్ ఎనఫ్. వి విల్ డిస్కస్ ద రిమైనింగ్ క్లాస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకేనా? మనం ఇప్పటి వరకు ఈరోజు చెప్పుకున్న లెసన్లో హార్డ్ వర్డ్స్ ఇంకా ఏమైనా ఉంటే అండర్లైన్ చేసుకోండి. మినిమం ఒక 15 to 20 హార్డ్ వర్డ్స్ రాయండి ఈరోజు చెప్పుకున్న క్లాస్లో మనం. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. We will meet in the next class. Okay, bye.